ప్రస్తుతం మరి పాండు గారి ఫ్రెండ్ ఉన్నారు మనతో పాటు, ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. అడిగి తెలుసుకుందాము డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు పాండు గారి గురించి. పండుకు పర్వాలేదు అంటారు. చాలా మంచి కాలే ఒకటి ఏంది పర్వాలేదు. కానీ మాకు చాలా మంచి జిగిరి ఫ్రెండు. మా ఊరే సొంత గ్రామం చిట్టుకులు. ఇక్కడనే ఆయన బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిండు. అందుకోసం వాళ్ళ పాపను మహబూబ్నగర్ పంపించాలనే ఉద్దేశంతో బస్ ఎక్కియాలని రోడ్ క్రాస్ చేసిండు. అనుకోకుండా అది కారు ప్రమాదంలో కాలు విరిగింది. పాపం ఆయన మంచిగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఏం తెలియదు. ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. బాబు లండన్లో ఉంటాడు. పాప మీతోటి మాట్లాడే ఉంటుంది కదా చాలా సార్లు. ఆమె చాలా మంచి వ్యక్తి. పాప చాలా మంచి వ్యక్తి. మా ఊరికి కూడా మా విలేజ్ కూడా వస్తుండే బాగా. అందరితో కలుపుకోతనం ఉంటుండే. అందరితో మంచిగా ఫ్రీగా మాట్లాడుతుండే. మంచి పాపన్నే. కాలు కోలుకోవడానికి కూడా ఇప్పుడు చాలా టైం పట్టింది. చాలా టైం పడుతుంది. మీరు చెప్పండి సార్, పాప దగ్గరికి అక్కడికి ఉస్మానియాకి వెళ్ళాము. అసలు యాక్సిడెంట్ పొద్దున్నే వాళ్ళు ఎక్కడో ప్రయాణమే వెళ్తున్నారు. మేము అక్కడ నిలబడ్డ స్టేజ్లో ఏమైపోయిందంటే మేము ఫుడ్ బాట్ మేము నిలబడ్డాం. వాళ్ళు డివైడర్ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా డైరెక్ట్ వచ్చి కొట్టేసేసిండు. డైరెక్ట్ అమ్మాయిని కొట్టేసినాక అమ్మాయికి ఒక 10 మీటర్ల దూరం పడ్డది అమ్మాయి. ఆయన అంత స్పాట్లో ఆయన కింద పడిపోయాడు. అప్పుడే ఆటో తీసుకొని మా అల్లుడు ఇంకా ఇక్కడ లోకల్గా ఉండే ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఆటో కట్టించి ఇక్కడ అంబులెన్స్ తెప్పించి ఇక్కడ వేయించేసేసినాం. స్పాట్లో ఉన్నాం మేము అక్కడ. 7:00, 7:30 మధ్యలో మేము అక్కడ వాకింగ్కి వెళ్ళి వస్తున్నాం. వచ్చేటప్పుడు అది జరిగింది. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరిని తీసుకున్నారు. ఆ ఫోటో కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ వాళ్ళు చూసుకుంటాము. దాని ఏం లేదు. అమ్మాయిది అయితే ఇక ఇప్పుడు అక్కడ పోలీసుల వద్ద వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాదేం తప్పు లేదు, వాళ్ళే చూసుకోకుండా వచ్చేసారు, వాళ్ళదే తప్పు, మేమేం అంటే హై స్పీడ్లో లేము అంటే. లాంగ్ రూట్ అదే వచ్చే స్పీడు మామూలుగా లేదు. డివైడర్కు సెంటర్లో కొట్టలే కదా, డివైడర్ ఎడ్జికి కొట్టాడు కదా. అంతవరకు అయితే మేము చూసినాం. పాప ఎన్ని సంవత్సరాలుగా తెలుసండి మీకు? తెలుసు అమ్మ అంటే నాకు అంత తెలియదండి. అంత స్పాట్లో యాక్సిడెంట్ అయినప్పుడు మేము వాకింగ్ పోయేసి వస్తున్నాం. చాలా ఘోరంగా అయిందమ్మా యాక్సిడెంట్ మాత్రం. చాలా అది ఎందుకంటే ఎడ్జికి వచ్చి కొట్టిండు. మేము డివైడర్ మీద ఉన్నాము. వీళ్ళు 2 అడుగులు వేసారు అంతే, ఎక్కువ వేయలే. అక్కడ నుంచి ఆ డివైడర్ నుంచి 2-3 అడుగుల మధ్యలోనే, అంటే దగ్గర నాకు 8 ఫీట్లు 7 ఫీట్ల మధ్యలో ఉంటుంది అంతే. ఇద్దరిని ఒకేసారి హాస్పిటల్కి తరలించారా ఎట్లా సార్? అంటే ఆ అమ్మాయిని అయితే అంత స్పాట్ హాస్పిటల్ తెచ్చేటప్పుడే స్పాట్ అయిపోయింది. ఇతన్ని మాత్రం ఆమెను అలాగా తీసుకెళ్ళాం. ఈయన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేసాం. ఎందుకంటే ఎవరికి డివైడ్ చేసేసినాం అక్కడనే. ఇక మన స్పాట్ల చేతుల మీదనే చనిపోయింది అమ్మాయి. అప్పటికే పాండు గారు స్పృహ కోల్పోయి ఉన్నారా? స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆయనకు ఏం తెలియదు, పడిపోయి ఉన్నాడు. అమ్మాయి ఏందో కూడా ఆయనకు తెలియదు అసలు విషయం. ఇప్పుడు ఏదో బతకడానికి వచ్చిండ్రండి. అది వరంగల్ అనుకుంటా, దగ్గరలో వరంగల్ చిట్కోలు అన్నారు. అంత తర్వాత తెలిసింది 1 అవర్ తర్వాత పిఎస్లకు పోయినాక అవన్నీ చెప్పారు. అక్కడ అడ్రస్ రాపించాము. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు? నేను వాళ్ళ మనవడిని అండి. అంటే మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 8:30కి అట్లా తెలిసింది. మేము ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చాము. సన్ రైజ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఫస్ట్. అక్కడ నుంచి అమ్మాయిని షిఫ్ట్ చేశారు ఉస్మానియాకి పోస్ట్ మార్టంకి నిమిత్తం. ఆయనని ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. లెగ్ సివియర్ ఇంజ్యూర్ అయింది. ఇక్కడ తీసుకొచ్చాము. పాప గురించి ఇంకా తెలియదు. ఏం చెప్తున్నారు డాక్టర్లు ఇప్పుడు? ఇక్కడ కాలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది, ఇంకేం చేయాలంటున్నారు? ఫస్ట్ అయితే కాలు ఒక సర్జరీ చేశారు, ఇంకా 2 సర్జరీస్ అవసరం ఉందని చెప్తున్నారు. సివియర్గా అయింది, మొత్తం లెగ్ ఇట్లా పక్కకు జరిగిపోయింది. సో అది ఇంకా టైం పడుతుంది. ఆయన నడవడానికి 2 months పడుతుంది అట్లీస్ట్. ఇప్పుడు ఐశ్వర్య గురించి చెప్పాలంటే తను ఏంటి అసలు? తను ఒక డాక్టర్ అవ్వాలి, MBBS స్టూడెంట్, 2nd ఇయర్, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. టాలెంటెడ్ అమ్మాయి, 90% పైన స్కోప్ చేసింది. లాంగ్ టర్మ్ తీసుకొని మరీ చేసింది అమ్మాయి. అనుకోకుండా అది అట్లా అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ మార్చిరూలను ఉంచారు, రేపు తీసుకొస్తాము అంటున్నారు. అంటే రేపటి వరకు ఎందుకు అట్లా ఉంచుతున్నారు?
అంటే ఇది వాళ్ళ ఫాదర్కి ఇంకా ఇన్సిడెంట్ చెప్పలేదు. సో ఇంకోటి వాళ్ళ బ్రదర్ లండన్లో ఉండే, తను ఈరోజు మార్నింగ్ వచ్చాడు. వచ్చారు. ఆపరేషన్ అయ్యి 24 hours అయినాక మెల్లగా అట్లా చెప్దామని అనుకున్నాము. సో వీ విల్ ప్లాన్ టుమారో, రేపు చేసేద్దామని అనుకుంటున్నాం. ఎస్ ఎస్. మనతో పాటే మరి డాక్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది పాండు గారి కండిషన్ అని చెప్పేసి కూడా. స్వామి, ఎలా ఉంది స్వామి ఇప్పుడు పాండు గారి కండిషన్ ఎలా ఉంది? ఎన్ని గంటలకు తీసుకొచ్చేస్తారు? నిన్న మార్నింగ్ తీసుకొచ్చినండి కేసు తనని. సో అప్పటికే తనకి చాలా బ్లడ్ లాస్ అనేది జరిగింది. అండ్ కాలుకి కూడా, ఎడమ కాలుకి 2 బొక్కలు ఏవైతే కింద 2 బొక్కలు ఉంటాయి అవి 2 ఫ్రాక్చర్ అయ్యాయి అనమాట. దాని గురించి నిన్న ఆపరేషన్ అయితే జరిగింది. బట్ ఒకటి ఏంటి అంటే దాని మీద ఉన్న స్కిన్ ఇంజరీ అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది. సో ప్లాస్టిక్ సర్జన్ చూసిన తర్వాత దాన్ని ఎలా వరకు సేవ్ చేయగలుగుతాము అనేది వెయిట్ చేసి చూద్దాము. ఇన్ కేసు ఒకవేళ ఇంజరీ ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ స్ప్రెడ్ అయింది అంటే మాత్రం యాంపిటేషన్ వరకు కూడా పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం, అది ఫర్దర్గా ప్లాస్టిక్ సర్జన్ చూసిన తర్వాత అండ్ ఫర్దర్గా ఎట్లా ఉంటుందని చెక్ చేసి చూద్దాం. అంటే కాలుకు ఒకటే ఫ్రాక్చర్ అయిందని, కాలు విషయంలోనే తనకి ఇబ్బందిగా ఉంది, ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా సార్? మిగతావన్నీ మైనర్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. బట్ మేజర్గా వచ్చేసి ఆ ఫ్రాక్చర్స్ మాత్రం కాలుకు ఉన్నాయి అనమాట, లెఫ్ట్ లెగ్కి. ఎందుకంటే ఇప్పుడు తన కూతురు కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తను చాలా టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది, తన పెయిన్ కంటే కూడా. అంటే తన కండిషన్ ఆలోచనలో ఏమన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా సార్? ఆలోచన అంటే నాకు అర్థం. అంటే ఇప్పుడు తన కూతురు మీద ఎక్కువ టెన్షన్తో ఉన్నారు కదా, తనంత టెన్షన్ పడుతూ ఉన్నారు. దానివల్ల తనకి ఏమైనా ఇన్ఫెక్షన్, దీనికి ఏమైనా రిలేటెడ్గా తనకు మళ్ళీ ఇంకా ఎక్కువ సివియర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సివియారిటీకి దానికి అయితే సంబంధం ఏం లేదు. బట్ ఎనీ లైక్ మానసికంగా కూడా తన లోగా ఉన్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి 24 గంటలు దాటింది. ఇప్పటి వరకు అయితే ఇంకా తన కూతురు ఇంకా చూడలేదు, తనకు ఎలా ఉంది అనే ఆవేదన అయితే ఉంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏం డిస్క్లోజ్ చేయట్లేదు తనకి. ఫస్ట్ పేషెంట్ రికవర్ అయిన తర్వాత మెల్లిగా తనకి ఏంటి అనేది డిస్క్లోజ్ చేస్తాం పాప గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే తనకైతే ఫ్రాక్చర్, ఇప్పుడు ఆ సర్జరీ కూడా జరిగింది. కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కూడా 2 చోట్ల కూడా కాలుకి 2 చోట్ల అయ్యింది కాబట్టి చాలా సివియర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్జరీ జరిగింది కాబట్టి అబ్జర్వేషన్లో పెట్టాము. దీని తర్వాత ఫర్దర్గా ఇంకా మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుందో లేకపోతే ఎట్లా, లెగ్ విషయంలో మరి అది తీయాల్సిన అవసరం ఉందా అనేది కూడా మేము అబ్జర్వేషన్లో పెట్టి చూస్తున్నాము. ఇప్పటికైతే తనని ఐసీయూలోనే పెట్టారు. కానీ ఏది ఏమైనప్పటికీ తన కూతురికి ఎలా ఉంది, ఏంటి, అసలు తన కండిషన్ ఏంటి అనే ఆవేదనే తనకి ఎక్కువగా ఉంది. ఇక్కడైతే మాకు న్యాయం ఏం జరిపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ తల్లి ఇక్కడ రోధిస్తూ ఉంది. ఎందుకంటే నా కూతురేమో ఇప్పుడు ఉస్మానియా మార్చురీలో పడుకొని ఉంది, ఇక్కడ చూస్తే నా భర్తనేమో ఏం న్యాయం జరిపించాలనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం చెప్తున్నారు అనేది కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతము, అడుగుతున్నారు కూడా, సిఐ సార్ను కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా. మరి ఏం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు, ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. ఒక మాట అయితే ఇక్కడ ఎస్ఐ సార్తో కూడా మాట్లాడుతున్నారు ఏం కావాలి అనేది కూడా. మరి ఏం కావాలని కోరుకుంటున్నారో అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. అంటే నిందితుల్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు అని చెప్పేసి ఐశ్వర్య కుటుంబీకులు అంటున్నారు, లేదు తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఏం న్యాయం అడుగుతున్నారు? ఇగో మదర్ ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం న్యాయం కావాలి? పోలీస్ స్టేషన్ మా పాపని తెచ్చిమనండి అమ్మా, నా బిడ్డని తెచ్చిమనండి, నాకు న్యాయం చెయ్యండి, నా బిడ్డని తెచ్చిమనండి. వాళ్ళ డాడీ హాస్పిటల్ ఉన్నాడు, వాళ్ళ డాడీ మేము జీతం చేసుకుని బతుకుతాం, కిరాయి ఇంట్లో ఉన్నాము, కష్టపడి చదివించుకున్నాం నా బిడ్డని. ఇలా ఇన్నేళ్ళ నుంచి మంచి సీట్ తెచ్చుకుంది కష్టపడి నా బిడ్డ. ఇప్పుడు ఎట్లా? ఆమె పోయింది, ఎవరు చూస్తారు మమ్మల్ని? చూసేది ఆమెనే, మాకు ఇంకెవరు లేరు. మాకు అలా ఫాదర్ హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా? నాకు న్యాయం చేయండి, మీరే న్యాయం చేయండి. నిన్న ఉదయం జరిగింది కదా ఈ సంఘటన, ఎన్ని గంటలకు బయటకు వచ్చింది? 7కి వచ్చిందమ్మా. ఏం చెప్తున్నారు మరి? పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు మరి ఏం న్యాయం కావాలి? ఆ నిందితునికి ఇంకా ఉరిశిక్ష చేయాలి, నా బిడ్డ పోయినట్టు పోవాలి వాడికి. ఇంకా నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు వాడికి ఇంకా ఉండొద్దు, అంతా వాడిని శిక్షించాలి, అట్లా వేయాలి వాడిని. ఇంకా ఏదో ఒకటి శిక్షించాలి వాడిని, ఇంకా ఉరిశిక్ష చేయాలి. మీరేమవుతారు? మేము ఇద్దరు తోటికోడలం. చెప్పండి అమ్మా. పోలీస్ స్టేషన్ పాప పోయింది, చేతికి వచ్చిన పాప పోయింది, తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, ఆమె ఇంట్లో ఉంటుంది. ఆమె పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆమె ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని పట్టుకొని ఏం చేయాలి? ఆమె ఎక్కడని పోతుంది? పిల్లని చూడడానికి వద్దా? అక్కడ భర్తను చూడడానికి వద్దా? ఎక్కడికని వెళ్తుంది ఆడది?
ఆ? న్యాయం చెయ్యాలి అని పోలీసులకు అనుకుంటే చేస్తారండి. నిన్నటి నుంచి న్యాయం ఏం చేస్తారు చెయ్యండి. ఇప్పుడు ఆమె తల్లికి, ఆ కన్న తల్లికి ఆమె ఏం అడుగుతుందో అది చెయ్యండి. ఆ, ఆమె బాధను ఎలా తీరుస్తారు, ఆమెను ఎలా కనికరిస్తారు అది చూడండి. ఆమె ఏం చెప్తున్నారు మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆగండి అమ్మా, మా అబ్జర్వేషన్లో తీసుకున్నాం కదా, ఆగండి ఆగండి. 2 రోజుల నుంచి ఆగండి మీదనే ఉన్నారు. ఇంకా అబ్జర్వేషన్ నడుస్తుంది, ఇంకా చూస్తూనే ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితి, ఆయన కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కన్న తండ్రికి ఏంటి తెలియదు. తన ఏడుపు తను ఏడుస్తుంది. పిల్లగాడికి మొన్ననే జాబ్ వచ్చిందని సంతోషపడితే ఆ అబ్బాయి వచ్చేసిండు. ఇప్పుడు వాళ్ళు ఎలా బతకాలి? నా తప్పేం లేదు, నేను కరెక్ట్గానే వచ్చాను, వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారని చెప్పేసి నిందితుడు అంటూ ఉన్నారు. సరే చూపియండి, రాంగ్ రూట్ ఉంది కదా, రాంగ్ రూట్ ఉంటే రాంగ్ రూట్లో ఉండే చూపియండి మీరు. అది రాంగ్ రూటా రైట్ రూటా చూపియండి మీరే. చూపియండి. నడుచుకుంటా పోయేటానికి కారు వచ్చి గుద్దడము రైటా రాంగా? అవునా కదా? అంటే వాడు తాగినా తప్పు లేదు, రాంగ్ రూట్లో వచ్చినా తప్పు లేదు, వాడు స్పీడ్ డ్రైవ్ చేసినా తప్పు లేదు, నడుచుకుంటా పోయేవాడిదే తప్పు. అది నడుచుకుంటా పోయేవాడు తప్పు. అంటే వీడికి డబ్బు లేదు కదా, వీడు నడుచుకుంటా పోతున్న వాడు డబ్బు లేదు, వాడు తాగుపోతాడికి డబ్బు ఉంది కదా, వాడిది నడుస్తుంది కదా. ఎట్లాగో ఎవరికైనా దేశం మీద డబ్బు ఉన్నానికి అన్నీ చెల్తాయి. డబ్బు లేడానికి పోలీసులు కూడా న్యాయం చెయ్యలేరు. ఎడికేం చేస్తారు? డబ్బు లేదు కదా. మనం డబ్బు తీసుకొని పోతేనే పనులు అవుతాయి. ఎక్కడైనా అంతే, డబ్బు తీసుకొని చేతిలో డబ్బులు పెట్టుకొని పోతేనే పనులు అవుతాయి, లేకుంటే కావు. కరెక్ట్గా సరిగ్గా చేస్తారు. ఆ కన్న తల్లి బాధను మీరు చూసి చేస్తారు అంటే ఆ తల్లికి ఏం న్యాయం చేస్తారు చెప్పండి. ఇక్కడే చెప్పండి. ఎవరు చూడాలి ఇప్పుడు? ఎవరు చూడాలా? సంపాదించే భర్త హాస్పిటల్లో పడ్డాడు. 2 ఏళ్ళు అయితే సంపాదించే పాప పోయింది. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? మాకు ఇప్పుడు ఉస్మానియాలోనే ఇంకా పాపను పెట్టారు, కారణం ఏంటి? తండ్రి అక్కడ అట్లున్నాడు కదా, ఎవరు ఏం చేయాలి ఇప్పుడు తీసుకొచ్చి పాపను? ఇప్పుడు అందరము ఈరోజు ఉంటాము, 4 రోజులు అయితే వెళ్ళిపోతాం. ఆ పరిస్థితిని ఎవరు అనుభవించే తనే కదా. ఇప్పుడు మరి తన దగ్గర నుండి మనం చూసుకోవాలి కదా. ఆ పాపను తీసుకొచ్చి చేద్దామంటే కన్న తండ్రి ముఖం చూడాలని బట్టి తండ్రికి తెలియదు. ఏం చేద్దాం ఇప్పుడు? మరి మీరు చెప్పండి. ఇంకా న్యాయం మీరే చెప్పండి. మరి ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ కూర్చోమంటారా? ఎన్ని రోజులకు న్యాయం చేస్తారా? ఆ తల్లి రుణం ఎట్లా తీర్చుకుంటారా? ఆ తల్లి బాధ ఎట్లా పోతుంది? అది మీరే చూడండి. ఇంకా అమ్మ, పోలీస్ స్టేషన్ ముందు ఈరోజు అంటే మిమ్మల్ని అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, కూతుర్ని పోగొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కూతుర్నేమో అక్కడ పెట్టారు మార్చురులు, భర్తనేమో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్ ముందు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మీరే చెయ్యాలమ్మా, మీరే వేయాలేదు న్యాయం, మీరే వేయాలి, మీరే చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా మహబూబ్ నగర్ లో చదువుకుంటుంది మీ అమ్మాయి? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఇప్పుడు వారం వారం వస్తూ ఉంటుంది. వారం వారం వస్తుంది. ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది. ఇంకా 2 years అయితే అయిపోతుండే. ఓకే, చివరిగా ఆ రోజు నిన్న నీ కూతురు బయటికి వెళ్లే ముందు ఏం చెప్పి వెళ్ళింది? ఏం చెప్తుంది? 1 week వస్తుంది, మమ్మీ బాయ్ అని చెప్పి పోయింది. ఎప్పుడు చెప్పినట్టే హాస్పిటల్ తీసుకుపోతే మమ్మీ నిన్ను అని అన్నది. ఎవరు చూడాలి? వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా అక్కడ నుంచి, బ్రదర్ వచ్చారు కదా. బ్రదరు మీరేనా? బ్రదరు ఓకే. మీకు ఎన్ని గంటలకు తెలిసింది భయ్యా? నాకు 5:30కి తెలిసిందండి. ఈరోజు వచ్చారా? ఈరోజు పొద్దున వచ్చానండి. ఈరోజు పొద్దున ఏం జరిగింది, ఎలా జరిగింది అంత క్లియర్గా తెలిసిందండి. నాకు కూడా యాక్సిడెంట్ అయిందండి. నాకు మొత్తం ఒక ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మా చెల్లికి న్యాయం కావాలండి. ఏదైనా న్యాయం మా చెల్లికి కావాలి. అలాగే మా డాడీ కూడా హెల్త్ మొత్తం సెట్ అయిపోవాలి. ఎందుకంటే ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్లు ఎక్కువగా కూడా చేస్తూ ఉన్నారు. చేసి ఆ తర్వాత జరిగిన అనర్థం జరిగిపోయినాక అందరు క్షమాపణ కోరుతున్నాము అంటున్నారు, చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష? కఠినంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. డ్రైవింగ్ ఎప్పుడు చేయొద్దు. అబ్బాయిని మేము చూస్తాము. మా కోడలు మేడం కష్టపడి తెల్లని దాకా చదివింది మేడం. 1-2 గంటలు నిద్ర పోలేదు మేడం. డాడీ ట్రాన్స్పోర్ట్లో చేస్తాడు మేడం. మా అన్నయ్య ఎంతమందికి హెల్ప్ చేస్తాడు. ఆయన బిడ్డను అట్లయిపోయింది మేడం. చెప్పండి, మీరు న్యాయం చేయండి. ఎవరు నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వస్తే ఇప్పటి వరకు మాకేం రెస్పాన్స్ లేదు.
అంటే మా దగ్గర డబ్బు లేదు కానీ కాబట్టే కదా. మా దగ్గర డబ్బు ఉంటే వీళ్ళు కూడా కరెక్ట్ చేస్తుర్రు కదా. మా కోడలు మాకు తెచ్చియండి, ఏమీ అడగట్లేదు మేము. మా కోడలు మాకు తెచ్చియండి, లేకుంటే మా కోడలు అబ్బాయిని మాకు అప్ప చెప్పండి, మాకు అబ్బాయిని అప్ప చెప్పండి. మేము ఏం మాట్లాడుకోవాలో ఆ బాబుతో మేము మాట్లాడుకుంటాం, పోలీసులతో మేము కాకపోతే మేము మాట్లాడుకుంటాం. 5:30కు పోతుంది మేడం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 5:30కు పోతుంది. మొన్న 7:30కు పోయింది మేడం. 7:30కు పోయినప్పుడు మనకి కళ్ళు కనబడలేవా? అంతే ఫుల్గా తాగి డబ్బున్నోన్ని ఎవ్వడు పట్టించుకోడు, గుద్దిపోయినా సరే అందే న్యాయం. నిన్న రాత్రి వచ్చినాం మేడం, ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. మేము అడిగినది మాకు కోరిక నెరవేరేదాకా ఇన్నే ఉంటాం. మా అన్నయ్యని చూడండి మేడం, కాలు దెబ్బ తాకింది, పోతే ఎట్లుంది చెల్లె. ఐషుని చూడండి అంటే ఏడుస్తుండు, ఆయన కాలు నొప్పేది చెప్తలేడు మేడం, ఒక్కసారి కూడా చెప్తలేడు. హాస్పిటల్ జాబ్ చేస్తాడు మేడం, సొంత ఇల్లు కూడా లేదు. ఆ కాలనీకి వచ్చి కనుక్కోండి, 30 సంవత్సరాల నుంచి అదే గల్లీలు ఉన్నారు వాళ్ళు. ఎవరిని ఏమి అన్నోళ్ళు గారు ఏం లేదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత రోధిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. మీరు రిలేషన్ ఏనా? నాకు మరదలు అవుతుంది తను. ఎలా ఉంటుంది తను చాలా క్లోజ్గా ఉంటుంది, ఎప్పుడు అక్క అక్క అని పిలుస్తుంది, అందరితో మాట్లాడుతుంది, చాలా మంచిది, చాలా కష్టపడి చదువుకుంది. ఓసీ అయ్యుండి నీట్లో ర్యాంకు, ఫ్రీ సీట్ వచ్చింది. వాళ్ళ డాడీకి కష్టపడొద్దు అని చెప్పి 1 year లాంగ్ టర్మ్ చేసి కష్టపడి చదువుకొని వచ్చింది. 2 years అయితే డాక్టరేట్ వస్తుండే దానికి. అట్లా అంటాడు వాడు, గుద్దేసిపోయిండు. వీళ్ళ ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి వచ్చింది అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అతను ఒక నిందితుడు కూడా డబ్బున్నవాడు అని అంటున్నారు కదా, ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఎక్కువ ఉంది? పొలిటీషియన్ కి రిలేటెడ్ అని చెప్తున్నారు, మాకు కరెక్ట్ గా తెలియదు. అంత సీక్రెట్ గా వాడిని పైన దాస్తున్నారు అంటే అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కదా. మమ్మల్ని అయితే చంపేస్తారు, మాలాంటో లేదన్నా తప్పు చేస్తే నడి రోడ్డు మీద షూట్ చేస్తారు వీళ్ళు అంటోళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి? వాడు ఏం పెద్ద, మేమేం చిన్న, మాకు డబ్బు లేదు, వాడికి డబ్బు ఉంది, అంతే కదా. ఇంకొకటి ఏమన్నా ఉందా ఎక్స్ట్రా పాయింట్? ఇక్కడ లేదు కదా. వాడు బయటికి రావాలి, మాకు న్యాయం కావాలి. మా అత్తని చూడండి, పాప మమ్మీ నిన్నటి నుంచి ఏం తినలేదు. ఒక సైడ్ హస్బెండ్, ఒక సైడ్ కూతురు. చూస్తున్నాం కదా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవుతూనే ఉన్నారు, వాళ్ళ బాధను వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూతురు తను MBBS 2nd year చదువుతూ ఉంది, ఇంకొక 2 సంవత్సరాలు అయితే తను డాక్టర్గా అవుతుంది. అంతేకాకుండా తండ్రి ఎప్పుడు కూడా ప్రతి వారం కూడా తన తండ్రే తనని తీసుకొచ్చి తను బస్సు ఎక్కిచ్చేసి తను వెళ్తూ ఉంటారు ప్రతి వారం కూడా. ఎందుకంటే తను సోమవారం నుంచి శనివారం వరకు, శుక్రవారం వరకు కూడా కాలేజీలో ఉండి శుక్రవారం నైట్ తన ఇంటికి వస్తుంది కాబట్టి ప్రతి వారం కూడా అలాగే ఇడికి వచ్చి వెళ్తూ ఉంది. కాబట్టి తను రోడ్డు నడుచుకుంటూ ఇప్పటి వరకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ దారిని ఇట్లా రోడ్డు దాటి డివైడర్ దాటుతున్న క్రమంలోనే తన కన్న తండ్రి ముందే కారు వచ్చి ఢీ కొట్టడం కూడా జరిగింది. నిందితుడు మాత్రం మరి అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించిన తనగా గుర్తింపు తెలుస్తూ ఉంది, కారు డీటెయిల్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాయి. కాకపోతే తను ఇక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళి తను పడుకొని 9:30కి లేచాడు ఇంట్లో. అంటే ఇక్కడ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనిపిస్తుంది ఖచ్చితంగా కూడా. ఇంకొకటి, పోలీసులు కూడా ఏం చెప్పట్లేదు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము అంటున్నారు, కానీ మాకు ఎలాంటి ఆధారం లేదు కాబట్టి మాకు న్యాయం కావాల్సిందే, న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా మరి ఫారెన్ వెళ్ళారు కరెక్టే, కానీ తనకు కూడా 5-6 సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే మనం చూసాం కూడా, తన తలకి ఎంత దెబ్బ తగిలిందో కూడా చూసాము. ఆ కుటుంబానికి ఇప్పుడు తను ఒక్కడే ఆధారం, తను ఏం చేయలేని పరిస్థితి. అటు పాండు విషయానికి వస్తే, పాండు గారి హెల్త్ కండిషన్ అయితే డాక్టర్ని అడిగి తెలుసుకున్నాం. పూర్తిగా కూడా కాలు మొత్తం ఇంజూరీ అయిపోయింది, సర్జరీ జరిగింది, ఇంకా 2 సర్జరీలు జరగాలంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, జరిగి తీరాలి కూడా. పోలీసులు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి ఖచ్చితంగా. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ తల్లి బాధ మనం చూస్తూ ఉన్నాము, బాధను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నాకు న్యాయం కావాలి అంటుంది. ఆ తల్లికి కూడా షుగర్ ఉంది, హెల్త్ బాగోదు, కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలి ఖచ్చితంగా అని RTV ద్వారా మేము కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా పోలీసులను కూడా అర్థిస్తున్నాం. మరి పోలీసులు ఏ న్యాయం జరిపించబోతున్నారు అనేది వేచి చూద్దాం మనం కూడా. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.